తిరుపతి మిత్రపక్షం జనసేన శ్రీనివాస్కి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన అనంతపూర్లో కర్నూలులో బీసీలకు ఇచ్చాం. అది సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సమాధానం చెప్పే ధైర్యం కూడా వీళ్ళకలేదు. ఇంకో పక్క ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓటేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చింది. జగనన్న బాణం రివర్స్ అయింది. అవునా కాదా? ఇది వాళ్ళ ఇంటి దగ్గర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో హక్కు. అది ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి, రెండోది బాబాయిని చంపేశాడు కాబట్టి అది కూడా యాడ్ అయి ఈ రెండు కలిపి వాళ్ళు ఇంట్లో పడుకొని కొట్లాడుకోవచ్చు. కానీ మనకు పడే ఓట్లు డివైడ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మీ బాధ్యత. భూపేష్ రెడ్డి యంగ్స్టర్ ఒక బుల్లెట్ లాగా దూసుకెళ్లే వ్యక్తి, నీతి నిజాయితీకి మారు పేరు. అలాంటి వ్యక్తి ఈ వయసులో ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, నేను కూడా ఆయనకు అన్యాయం జరిగింది. అక్కడ వాళ్ళ చిన్నాన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్ లో. అందుకే ఆలోచించా, న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భూపేష్ రెడ్డిని ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఒక్కసారి పోలిక చేయండి. గొడ్డలు పెట్టుకొని తిరిగే వ్యక్తి అతను, హత్యలు చేసే వ్యక్తి అతను. మా తమ్ముడు చెప్తున్న నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని. వాస్తవం. దుర్మార్గులకి ఓటేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అది మిమ్మల్ని మీకే కాటేస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. కనీసం ఎస్టాబ్లిష్ అయినటువంటి నిందితుడు సిబిఐ కేసు పెట్టడమే కాదు, మొత్తం ఆధారాన్ని సేకరించి అరెస్ట్ చేసే సమయంలో నాటకాలాడి అధికారాన్ని ఉపయోగించి ఈయన సర్వశక్తులు ఉపయోగించేశాడు. నాకు అనిపిస్తుంది, కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? అది అవినాష్ రెడ్డిలో విషయంలో, జగన్మోహన్ రెడ్డిలో మనం ఆలోచించుకోవాలి. అర్థమైందా మీకు తమ్ముళ్ళు? ఈ విషయంలో తోక కుక్క నాడిస్తా ఉంది. ఆ తోక ఎట్టాడితే కుక్కట్లాడుతా ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? ఏంటి చిదంబర రహస్యం? ఏంటి అంతఃపుర రహస్యం? ఏంటి అంతఃపుర రాజకీయాలు? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? సగమే అయిందా? పూర్తిగా అయిందా లేదా? అందుకే అది కుక్క తోక. ఏది తోక ఆడిస్తే కుక్క ఆడుతానే ఉండాలి. కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, ఏమీ లాభం లేదు. ముస్లింలు చంపేసినా దౌర్జన్యం చేసినా పట్టించుకోడు. కడపలో 3 మారీచులున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సురేష్ మేయర్, 3వ ఆయన రవీంద్రనాథ్ రెడ్డి. 3 మారీచులు కలిసి కడపని సర్వనాశనం చేసేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని 3 కూడా వాళ్ళ కోసం తప్ప మీకోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరంతా కూడా ఒకటే చెప్తున్నాను, వాళ్ళు స్వార్థంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, సెటిల్మెంట్లు, పర్సంటేజ్లు, ఇవి తప్ప ఇంకొకటి లేదు. మంత్రి తమ్ముడు షాడో మంత్రి, ఇంకో పక్క ప్రభుత్వ భూముల్లో ఏకంగా మినిస్టర్ కాలనీ అని
వెంచరేశాడు. పచ్చగా ఉన్న చలమారెడ్డి కొండల్ని పిండి మొత్తం లూటీ చేశారు. కొండను కూడా కొండలు మింగేశాయి. ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. దర్గా భూముల్ని, వక్ఫ్ బోర్డు భూముల్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేవుని భూములు గాని వక్ఫ్ బోర్డు భూములు గాని ఆక్రమిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మళ్ళా రక్షిస్తాం, కక్కిస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని సమస్యలు ఇప్పుడే మన ఆడబిడ్డ కడప రెడ్డమ్మ కొన్ని సమస్యలు చెప్పింది. త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ చిన్న పెద్ద కాదు, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. రోడ్లు ఇరుగ్గా ఉంటే మేము డ్రైనేజ్ చేయలేమంటే అంటే మీ ఉద్దేశం చేతగాని పరిపాలన ఎట్లా చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి అమ్మేవాడు, అమ్మించిన వాడు బొక్కలో పెట్టి ప్రక్షాళన చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉపాధి కల్పన, ఇక్కడే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది. నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ని నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టా. నేనే ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఇంప్రూవ్ చేశా. ఆ రోజు సుందరీకరణ కూడా చేశా. ఇప్పుడు కంపు చేశారు. మళ్లీ మీకు హామీ ఇస్తున్నా, ఇక్కడ భూమి ఉంది, నీళ్లున్నాయి, లాజిస్టిక్స్ ఉంది. తప్పకుండా కడపలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అయితే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిశ్రమలు రావాలంటే దుర్మార్గులుంటే పరిశ్రమలు రావు, దుర్మార్గులుంటే పరిశ్రమలు పారిపోతాయి. మేము వస్తే పరిశ్రమలు వస్తాయి, వీళ్ళు వస్తే పారిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా కారణం 40 ఏళ్లు 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని గొంతు మీద కత్తిపెట్టి బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. తక్కువ ధర రాయించుకున్నారు, వాటాలు రాయించుకున్నారు, లేకపోతే జైల్లో పెడతామన్నారు, చంపేస్తామన్నారు. ప్రాణం పోతే మళ్లీ రాదు, ఆస్తి పోతే సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు. అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి లూలు